సరే ఈ చేరికలు గీరికలు ఇవన్నీ కూడా పాపం అంటే బీజేపీ స్థాయిని తెలియజేస్తున్నాయి. ఎవరో ఒక్కరిని మాజీ ఎమ్మెల్యేని పట్టుకొని ఇంకోరిని పట్టుకొని జాయిన్ చేసుకోవడం వల్ల ఏదో పార్టీ పెరుగుతుంది, ఓట్లు వస్తాయి అనుకుంటే మీ భ్రమ. అవునవును జగదీశ్వర్ రెడ్డి, ఇలా గువ్వల బాలరాజు బీజేపీలోకి పోగానే నీ గువ్వ గుయ్యమన్నది, కళ్ళు బయలు గమ్మినాయి, మెదడు చిట్లినట్టు మాట్లాడుతున్నావు. మర్చిపోయినావు అప్పుడే. చేరికలతోని పార్టీలు గెలుస్తాయి అనుకుంటే భ్రమలలో ఉన్నది బీజేపీ ఆట. మరి నీ బీఆర్ఎస్ పార్టీలో నీ సారు కేసీఆర్, కాంగ్రెస్కి వెళ్ళి సవితాయింద్రారెడ్డిని, మహేందర్ రెడ్డిని, దానం నాగేందర్ని, తెలుగుదేశంకి వెళ్ళి మల్లారెడ్డి, పల్లరాజేశ్వర్ రెడ్డి, శ్రీనివాస్ యాదవ్, బీఎస్పీ నుంచి ఆర్ఎస్ ప్రవీణ్, ఎర్రబెల్లి దయాకర్ రావు, తుమ్మల నాగేశ్వరరావుని చేర్చుకున్నప్పుడు నీకు ఏం అనిపించలే. అప్పుడు ఉద్యమద్రోహులందరినీ చేర్చుకొని మంత్రి పదవులు ఇస్తుంటే నీకు హాయిగా ఉన్నది. నువ్వు ఒక్కనివే ఉద్యమకారునివి, నీకు ఒక్కనికే కరెంటు మంత్రి ఇవ్వగానే నువ్వు ఒక్కని సుఖపడంగానే ఉద్యమకారులందరూ సుఖపడ్డట్టు ఫీల్ అవుతుంది. అయిపోయింది, మోడీ పని కూడా ఒడిచిపోయింది. వాస్తవానికి మోడీ మొన్ననే ఓడిపోయిండు, 2024 పార్లమెంట్ ఎన్నికల్లోనే ఓడిపోయిండు. నీకు అల్జీమర్స్ వ్యాధి వచ్చిందేమో, కేసీఆర్ సార్ లెక్క మర్చిపోతున్నావు. 2024లో మోడీ ఓడిపోయిందా? 2024లో ఎంపీ ఎలక్షన్లలో ఏమైంది? 0 మార్కులు ఎవరికి వచ్చినాయి? బీజేపీకి వచ్చిందా, బీఆర్ఎస్కి వచ్చిందా? ఇవాళ కేసీఆర్ కథ ఒడిసిపోయి ఫామ్ హౌస్లో కూర్చున్నాడు. ఇవాళటి వరకు పత్తలేడు. నా అసెంబ్లీకి వస్తలేడు, నా ప్రజలలోకి వస్తలేడు, నా వరదలలో తిరుగుతలేడు, నా పొలాలు ఎండిపోతే తిరుగుతలేడు, పొలాలు వర్షం పడి కొట్టుకపోతే తిరుగుతలేడు, కళ్ళాల పోటీ లేడు. ఏడున్నాడు నీ కేసీఆర్? మోడీ ఏడ వెతికినా కన్యాకుమారి నుంచి కాశ్మీర్ దాకా ఉండే, ఏ దేశంలో చూసినా మోడీయే కనిపిస్తున్నాడు. నువ్వు టీవీ తెరవంగానే టీవీ చూస్తలేవా ఏంది? కథ ఒడిసిపోయిందట. కథ ఒడిసిపోయింది. నీ పార్టీది, నీ కేసీఆర్ది, రేపు రాబోయే కాలంలో నీది. ఎంతసేపు దేవుళ్ళ పేర్లు దయాల పేర్లు చెప్పి నడిపిస్తాం, భయపెట్టిస్తాం ప్రజల్ని అని అనుకుంటే ఇక సాధ్యం కాదు. దేవుళ్ళ పేరుతోనో దయ్యాల పేరుతోనో బీజేపీ పార్టీ ఓట్లు తెచ్చుకుంటుందా? మన కవిత ఏమన్నది? కేసీఆర్ కూతురు, కేసీఆర్ చుట్టూ ఏమున్నాయన్నది? దయ్యాలు. ఆ దయ్యాలల్లో నువ్వు ఒక కొరివి దయ్యం కాదా? నిన్ను తిట్టినాక కూడా నీకు, ఇంకా కేసీఆర్ కూతురు తిట్టినాక కూడా నీకు బుద్ధి వస్తలేదు. కేసీఆర్ నా పెళ్లి చేసిండు, నేను ఆయనతోనే అని కవితకు చెప్తున్నావు. కేసీఆర్ని పెళ్లి చేసిండేమో కానీ రాబోయే కాలంలో ఇదే నల్గొండ ప్రజలు ఎన్నికలల్లో నీ పెళ్లి చేస్తారు. చాలు నీ కేసీఆర్ సినిమా అయిపోయిందిగా. మోడీ ఎక్కడున్నాడు? నీ కేసీఆర్ ఎక్కడున్నాడో వెతుక్కోపో, కనబడటం లేదని గజ్వెల్ల పోస్టర్లు నిలిచినాయి.